అయోధ్యాకాండము 12వ సర్గము. కైక కోరిన వరములను విని దశరథుడు పరితపించుట అని కైకేయి పలుకగా మిక్కిలి దారుణమైన ఆ పలుకులను విన్నవాడై రాజు తహతహ నొంది ఎక్కువైన చింతచేత కుంది ఒక ముహూర్తకాలము చింతించి తొందరతో తనలో తాను ఇట్లనుకొనెను. ఆహా, ఇది ఏమి? నాకు కలరాలేదు కదా, మతి చెడిపోలేదు కదా, పూర్వజన్మ మందనుభవింపబడిన కార్యమిట్లు తోచుచున్నదా, మనోవ్యాధి చేత మనస్సు చలించుటయాయని మనస్సులో దలంచుకొని దుఃఖముతో నా రాజచంద్రుడు కృంగిన వాడయ్యను. రాణి యొక్క ములుకుల వంటి మాటలచే కొట్టబడి సొమ్మసిల్లి కొంతసేపటికి మేలుకాంచి యొక్క ఆడపులిని జూచిన లేడి మాదిరిగా మనస్సు వికలమై దుఃఖితుడై వట్టినీలపై నుండి మంత్రముచే కట్టువడ్డ పాము వలె దీర్ఘమైన నిట్టూర్పులు విడిచుచు కోపముతో హా చీ అని పలికి దుఃఖము చేత మూర్ఛను పొందినవాడై మరల తెలివంది కోపపు చూపులతో గాల్చెడు విధముగా కైకతో నిట్లు పలికెను. దశరథుడు కైకను దూషించుట. ఓసి దురాత్మురాలా, అయ్యయ్యో, ఇది ఎంతటి గయ్యాళితనమే! ఓ రాతిగుండెదాన, సజ్జనులచే స్తుతింపబడి ఈ వంశమును నశింపజేయుటకై ఇక్కడకు వచ్చితివా? నాయందుగాని రామునందుగాని వీసమంతైనను పాపమున్నచో చెప్పుము. నీవిట్లు ద్రోహమును తలపెట్టుటకు గారణమేమి? రాముడు నిన్ను కన్నతల్లి వలె నెల్లవేళలను మనస్సులో తలంచును గదా, ఈ చెడు పనెందుకు తలపెట్టితివి? ఎక్కువ విషము గల పామును తెలివి తక్కువ వాడనై రాజకన్య అనుకుని భ్రమను చెంది నా గృహమునందు జేరనిచ్చితిని, కీడు తెచ్చుకొంటిని. ఎల్లప్పుడును లోకులందరూ మంచి గుణములు గల రామచంద్రుని మిక్కిలిగా పొగుడుచుండగా నేనేమి నేరమును మోపి నా ప్రియకుమారుని అడవులకు పంపుదును? కౌసల్యనైనను విడుతును, సంపదలనైనను విడుతును, సుమిత్రనైనను విడుతును, నా ప్రాణములైనను విడిచెదను. ఓ పడతి, పితృదేవుని యందు భక్తిగల మంచి నడవడిగల యా రామచంద్రుని విడవలేను. నీ మదిలో నమ్ముము. నా జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని కన్నులారా చూడగా చూడగా ప్రేమ అతిశయించెను. ఓ దుష్టురాలా, ఒక్క నిమిషమైనను రాముని విడిచి బ్రతకగలుగుదునా? సూర్యుడు లేకున్ననూ లోకము, నీళ్లు లేకున్ననూ పైరులు ఒక్క క్షణమైనా నిల్చునుగాని నా రాముని వదిలినచో నా శరీరమున ప్రాణములు ఏ విధంగా నిలవగలవు? పట్టుపట్టి ఇంతటి ఘోరమైన కఠినమైన పాపకార్యమును నా చేత చేయింతువు. దీనిని మానవే. ఓసి దుర్మార్గురాలా, నీ కాళ్లమీద పడి వేడెదను, నన్ను రక్షింపుము. ఓ కైక, నాకు భరతునిపై ప్రేమ ఉన్నదో లేదో అని తెలుసుకొనగోరి భరతుని అభిషేకమును కోరితివేమో. ఇంతవరకు ప్రేమతో రాముడు నాకు పెద్ద కొడుకు, భరతుడు చిన్నవాడు. రాముడు ధర్మగుణము గలవాడు, శ్రీమంతుడు అని నా సంతోషమునకై ఇచ్చికములాడితివా, లేక రాముని చేత సేవలు పొందుటకట్లాంటివా? ఇప్పుడా రాముని పట్టాభిషేక వృత్తాంతమును విని వ్యధతో కూడిన దానవై నన్ను మిక్కిలి దుఃఖపెట్టుచున్నావు. ఓసి కఠినురాలా, పరుల మాటలను విని సొంత ఇంటినే పాడు చేసుకొనుచున్నావా? నీతి తెలిసిన నీవు దుష్టమైన నీతితో మతిచెడిన దానవొగుట చేత ఓ వనిత, నీ మూలమున మెచ్చదగిన ఇక్ష్వాకు వంశమునకే చెడుకాలము వచ్చినట్లున్నది. ఇంతకు ముందెప్పుడునూ కొంచెమైనను ప్రియము కాని మాటలను పలికి ఎరుగవు, ఎటువంటి అనుచితములను చేసిన దానవు గావు. ఇప్పుడిట్లు చేయుదువా? ఇది ఏమి మాట? ఓ నీరజాక్షి, నేను నమ్మలేకున్నాను. నాతో నీవెన్నిమారులో నాకు భరతుడెట్టివాడో రాముడును అట్టివాడే అని పలికియుంటివి. అటువంటి ధర్మాత్ముడైన రాముడు 14 అడవి అందెట్లు కష్టపడగలడు? దశరథుడు శ్రీరాముని గుణములను వర్ణించుట. శ్రీరాముడు చాలా సుకుమారమైన వాడు, నీతిమంతుడు, ప్రజలకు హితమునరించుట ఎందాసక్తి గలవాడు, ధర్మమును ధర్మముగా నడుచువాడు. ఓ భామ, నీకు భక్తితో సేవలు చేయువాడు. అటువంటి రాముడెందులకు అడవులకు వెళ్లవలను? భర్తుని కంటెను రాముడు నీ సేవలు చేయుటలో శ్రేష్ఠుడని నేను తెలుసుకొంటిని. నీ సేవలు చేయుటలో రాముని కంటే భరతుని యందు నిన్ను సేవించుటలో విశేష గుణములేమియున్నవో నీవైనా చెప్పుము. నాకేమీయూ కనిపింపలేదు. ఇట్టి గుణములు గల రాముడు వనములలో విడవదగిన పుత్రుడా? మనసార పూజించుట ఎందును, గొప్పదైన గురుభావమును తలుచుట ఎందును, గౌరవపు మాటలయందును క్రియలనందును శ్రీరాముని కంటే నధికముగానెవరు నిన్ను సేవించువారో చెప్పుము. వేలకులది స్త్రీలయందుగాని సేవకులయందుగాని ఒక్కరైనా నిన్నడైనా నొక నిందగాని అపవాదుగాని వేళాకోళమునకైనా రామునిపై నీకు చెప్పియున్నచో వ్రేలు మడిచి చెప్పగలవా? నిర్మలమైన బుద్ధితో మంచి మాటలతో రాముడు సమస్త ప్రాణికోటికి కోరికలనిచ్చువాడై తన త్యాగముచే లోకులను తన యందిష్టము గలవారిగా చేయును. సత్యమైన మాటలచే లోకంలోనున్న ప్రజలను, దానముచే దరిద్రులను, తగిన శుశ్రూష చేత గురుజనంబులను, తన బాణములచే యుద్ధమున శత్రువులను
రామచంద్రుడు గెలువగలవాడు. శ్రేష్టముగు సత్యము, దానము, గొప్పనైన తపస్సు, నిర్మలత్వము, స్నేహగుణము, త్రికరణ శుద్ధి, గురుసేవ, విద్య, త్యాగముననున్నవి స్థిరముగా నా రాముని అందే యొప్పుచుండును. త్రికరణ శుద్ధి గలవాడును, దేవసమానుడును, ఋషుల వంటి తేజస్సు గలవాడును, గొప్పదైన కీర్తిని సంపాదించిన వాడును నగు రాముడు విడిచిపెట్టదగినవాడా? దేవి, అప్రియములైన మాటలను జగములచే ప్రేమింపబడు రామునిపై మనస్సులోనైనను తలపెట్టలేను. అటువంటిది నీ ప్రేరణచే నా ప్రియపుత్రునితో అప్రియములు నేనెట్లు పలుకుదును? దశరథుడు కైకను వేడుకొనుట. ఓర్పును, ఇంద్రియ నిగ్రహమును, త్యాగమును, సత్యమునందాసక్తియు, ధర్మమును, కృతజ్ఞతయు, సర్వజీవులయందు దయచూపుటయును గల సీతాపతిని నాకు దూరము చేసితివేని అయ్యయ్యో ఇక నా గతి ఏమిటి? పురము నన్ను పొమ్మనుచున్నది, కాడు రమ్మనుచున్నది. ఓ రమణి, నేను ముసలివాడను సుమి, తపస్విని, దీనుడను. నిన్ను మరిమరి వేడిచున్నా నన్ను దయతో కాపాడుము. సముద్రం వరకు గల భూమియందు లభించడు ధనమంతయు గవ్వయైనను తీసుకొనక నీకిచ్చెదను. ఓ తరుణి, నా మీద కోపమును పొందకుము, దయతో చూడుము. చేతులు జోడించి మొక్కుదును, నీ కాళ్ళనైనను పట్టుకొనెదను. రాముని మీద పగసాధింపకుము. ఓ కైక, నీవే వానికి శరణము కమ్ము, ఈ దుఃఖమును మాన్పుము. ఇట్లు చేసినచో నాకధర్మము సోకదు అని రాజు మిక్కుటమైన శోకసముద్రమున మునిగిన చిత్తము గలవాడై భూమిపై సొమ్మసిల్లి పడెను, మూర్ఛను పొందెను, మరల లేచెను. శోకమనడు సముద్రము యొక్క తీరమును ఏ విధముగైనను చేర్పవే ఓ బాలా అని దుఃఖించుచున్న రాజును చూచి కైకేయి శోషముతో కూడిన భయంకర వాక్యములనిట్లు పలికెను. కైక దశరథుని దూషించుట. ఇచ్చేదనని చెప్పి నేను వరములను కోరగానే ఈ ప్రకారముగా నేర్చుచున్నవాడవు. ఇక దగునని నలుగురిలో ధార్మికుడనని చెప్పుకొనుటకు నీకు నోరెట్లు వచ్చును. అందరకు ధర్మమునెట్లు చెప్పెదవు. ఓ ధార్మికోత్తమా, ఇచ్చటనైనను భూమియందు గల రాజర్షులను నీవును కలిసిన చోట నీ రాజచంద్రుడు గొప్ప ధార్మికుడన్నచో నీ విధముగా మాట్లాడుదువు. ఎవతి అనుగ్రహమున బ్రతికితినో అట్టి కైకేయి ఎడలనే మాట తప్పితినని చెప్పుదువా? నీ కారణమున నెల్లరాజులకు నపకీర్తి వచ్చును గదా. ఇప్పుడన్న మాటనే తప్పుకొన చూచెదవు. పూర్వకాలమున శిబియను రాజచంద్రుడు పావురమును బాధపెట్టుచున్న డేగకు తన శరీరం నుండి మాంసమును గోసి యొసగలేదా? కన్నులిమ్మని ఒక బ్రాహ్మణుడు యాచింపగా అతడు కోరిన విధమున గన్నులిచ్చి ఎలర్కుడను రాజు సాటిలేని ఉత్తమగతి నొందలేదా? సముద్రము చెలియలి కట్టను దాటి ఏలరాదు, నియమము తప్పకుండుట చేతనే గదా. నీవివియల్లా చక్కగా నాలోచించిన వాడవై నీ మాట అసత్యమయ్యనని దూషింపబడకుండగా నీ జగత్తునందు కీర్తిని నిలబెట్టుకొనుము. నీవు ధర్మమును విడిచిపెట్టిన వాడవై సత్యమును మనస్సున దలంపక రాముని ప్రేమతో రాజుగా చేసి ఎల్లప్పుడూ కోసలరాజు పుత్రికతో రమింతువా. ధర్మమో లేక యధర్మమో, అసత్యమో సత్యమో ఏది అయినా నగుగాక. ఓ దుర్మార్గుడా, నీ ప్రమాణమును నీ వీయకున్నచో నేనెట్లు విడిచిపెట్టుదును. రాముని రాజుగా చేసినచో ఓ రాజా, మహావిషంను ద్రావి నీ ముందే నీవు చూచుచుండగానే చనిపోయేదను. ఇది నిజము సుమా. రాముని తల్లి అయిన కౌసల్యకు చేతులు జోడించి అందరూ నమస్కరించుచుండగా భూమిపై బ్రతికియుండి చూచుట కంటెను చనిపోవుటయే ఓ రాజా నాకు మేలైన పని. కైక నిష్ఠురోక్తులకు దశరథుడు విహ్వలుడొగుట. ఓ రాజా, నాపైనను భరతునిపైనను శబదము చేసి చెప్పుచున్నాను వినుము. దయచూపక రామునిప్పుడు అడవులకు పంపుట తప్ప వేరొక దానిచే నేను తృప్తిని పొందను. ఈ ప్రకారముగా పలికి కైకేయి విచారముతో కుందుచున్న రాజుతో మాటలాడక యూరకుండెను. దశరథుడును తన భార్య కోరిన చెడ్డ కోరికలను తల్చి మనస్సునందు కలతను భయమును పొందినవాడై క్షణకాలము కోపంతో మాటలాడుట మానివేసిన భార్యనట్లే చూచి దుఃఖముతో తపించినవాడై పిడుగుల వలె దాకుచు తాపము కలిగించుచు మనస్సునకు అప్రియములైన మాటల చేత తొట్టుపాటును చెందుచు బాధనందుచు నా కైక తలపెట్టిన దుర్మార్గమైన పనిని దలుచుకొని ఈ దురాత్మురాలెంతటి పనికి పూనుకొన్నదిరాయని భావించను. మరలా నంతలోనే తాను చేసిన ప్రమాణమును తలంచుకొని బాధనొందును. రాముని గూర్చి ఆలోచించుచు వెచ్చనైన నిట్టూర్పులు విడుచుచు రామా రామాయని పలవరించుచు రాజు మూర్ఛవచ్చి మొదలంట నరికిన భూమిపై దబాలున పడు వృక్షం వలె భూమిపై బడెను. మనస్సు నశించిన వాని వలెను, మతి చెల్లించిన వాని మాదిరిగాను, గొప్ప రోగముచే పీడింపబడిన వాని వలెను, తేజము నశింపగా మంత్రములచే గట్టువడ్డ పాము మాదిరిగానూ నయి దశరథుడు కైకతో మిక్కిలి దీనముగా నిట్లు పలికెను. దశరథుడు కైకేయితో న్యాయ నిష్ఠూరములాడుట.
ఓ కైక, నీకెవ్వరిట్టి చెడ్డ కోరికను మంచిదని బోధించినవారు? సిగ్గులేక నీవి విధముగా దయ్యము పట్టిన దానివలే నాతో పొగరపట్టిన మాటలు నాడజొచ్చితివి. ఓ కోమలి, ఈ వికటమైన ప్రవర్తన నీ అందు నేనింతకు ముందు చూడలేదే. ఇప్పుడే వ్యతిరేకంగా కనిపించుచున్నది. ఏమిటే నీకు కలిగిన భయము? ఎందుకే నీవిటువంటి కోరికలను కోరుచుంటివి? చిన్నవానికి బట్టముగట్టుటయు జ్యేష్ఠుడగు రాముని నుగ్రములైన అడవులకు పంపుటయు నేలకోరెదవు. చీచి, నీ భర్తకును కుమారులకును లోకులకును ప్రేమగావింపదల్చినచో నీ విపరీత పద్ధతులను మానుకొనుము. ఓ దయలేని దానా, క్షుద్రమైన పాపములు మనస్సులో గలదానా, నా యందుగాని రాముని యందుగాని ఎట్టి అపరాధమునైనను జూచితివా? ఎందుచేత నీవు దుఃఖించుట? ఊరకూరక ఇట్లు మాట్లాడుట నీతియా? సాధుత్వం గల స్త్రీలకు తగిన రీతియా? రాముడు లేకుండగా భరతుడి రాజ్యము నేలుటకు అంగీకరించునా? ఓ భామిని, రాముని కంటెను భరతుడు ధర్మము నెరిగినవాడు సుమా. రామ, నీవు వనములకు వెళ్ళుమని చెప్పగానే రాహుచేత కబలింపబడిన చంద్రబింబం వలె వెలవెల బోవు రాముని ముఖమును నేనెట్లు చూడగలను? హితులైన వారందరును సమ్మతించిన పని భంగమునొందగా శత్రువుల చేత సైన్యమంతయు జంపబడినట్లుగా నేనెట్లు మరలా సుఖమునొందగలను? అన్ని దిక్కుల నుండియును ప్రేమతో గుంపులుగా వచ్చిన రాజులు నన్నేమందురు? ఈ రాజింతకాలము ఏ విధముగా రాజ్యపాలనం సాగించనని నవ్వరా? పెద్దలైన వారు, సజ్జనులు, విద్వాంసులు రామచంద్రుడెక్కడున్నాడని అడుగగా నేనేమి చెప్పువాడను? కైకేయి నన్ను పీడింపగా నా కుమారుని పోగొట్టుకుంటునని చెప్పుదునా? అది నిజమైనను పదుగురు కూడియున్న సభలో చెప్పిన మాట చెల్లింపకపోయిన సత్యమును భంగపరిచినట్లు కాదా? ఓ సుందరాంగి, నీ మాట పట్టి నడిచినచో ఎన్ని విధములుగా చూచినను హియమును పరమును పోవును గదా. రాముని నడువుల కంపించగా కౌసల్య నా కొడుకేడని అడిగినా నేనేమని ఈ ప్రియముగాని మాటను చెప్పుదును? కౌసల్య నాకు సమయోచితముగా స్నేహితుని వలెను, దాసి వలెను, భార్యగను, సొంత తోడబుట్టిన దాని వలెను, కన్నతల్లి వలెను సంచరించున్నది. మంచి మాటలాడున్నది, మంచి కోరికలు గలది, పుత్రప్రేమ గలది, ప్రేమకు మిక్కిలి అర్హురాలైనది. ఇట్టిదైన ఆ కౌసల్యను నీ మూలంను నేను తెలివి తక్కువ వాడనే గౌరవంతో చూడనైతిని. నేను పెట్టిన కష్టములు తలచిన కడుపు తరుగుకొని పోవుచున్నది. ఓ వగలమారి, నేను నీకై చేసినదంతయు తలుచుకొనిన వ్యాధిచే బాధపడుచున్నవాడు తెలుసుకొనలేక చేసిన అపథ్యమైన భోజనం వలె నా బాధను పెంచసాగినది. రాముని అందిటువంటి కొరగాని నెపములు కల్పించి అడవులకు పంపినచో చూచి భయము చెంది సుమిత్ర నన్నే విధముగా నమ్మును. నేను చచ్చిపోవుటయును తన భర్త అడవికి వెళ్ళుటయు నీ రెండునూ విన్నదై సింహమధ్య యుగు సీత ఈ గొప్ప దుఃఖమునెట్లు సహించునో గదా. అయ్యో, తన భర్త అడవికి వెళ్ళిన పరింపరాని దుఃఖమునుంది జానకి మనసు చెడినదై హిమాలయంలో నొద్ద కిన్నెరుని బోగొట్టుకున్న కిన్నెరి వలె పడిపోవును గదా. అడవికి పోవుచున్న నా కుమారుని కంటికి కడవెడు నీరుగార్చుచు నేర్చుచున్న జనకరాజసుతను చూచి నేను చాలా కాలము జీవింపగలనా? సీతాపతిని వదిలి బ్రతికి ఉండుట నా తరమా? నా చావును చూచిన దానవై తరువాత వైధవ్యమును పొందిన దానవై ఈ రాజ్యమును నీ పుత్రునితో కలిసి నీవే తలగట్టుకొనుము. తళతళమని మెరిసిపోయేడు విషము గలవబడిన మధువును ద్రాగి తరువాత బాధపడు మానవుని వలె భార్యవనుకొని దుర్మార్గురాలువగు నిన్ను తలకెక్కించుకొని బాధపడుచున్నాను. మృగములను బట్టువాడు వినసొంపైన గానసుధ చేత జింకను బట్టి వధించినట్లు మనసుకు నచ్చడు అబద్ధములను చెప్పి నీ ఇష్టము వచ్చినట్లుగా నీ వశము చేసుకుని నన్ను చంపనేర్చితివి. భార్యతో సుఖములను పొందుటకై పుత్రునమ్మిన నన్ను చూచి పండితులు వీధులలో కళ్ళుద్రావిన బ్రాహ్మణుని నిందించిన మాదిరిగా చెడదిట్టరా? నీ మాటలను విని కూడా నిన్ను మన్నించి యూరకున్నాను. ఇది ఎంతటి కష్టము, ఎంత దుఃఖము! ఇది పూర్వజన్మమున నేను చేసిన పాపము అనుభవింపక ఎట్లు తొలుగును? పాపాత్మురాలవగు నిన్ను చాలా కాలము కాపాడి తిని ఉరిత్రాడు అని తెలుసుకొనలేకపోయి తిని. చిన్నపిల్లవాడు దుష్టమైన పామును ఒంటరిగా ముట్టినట్లు నిన్ను మృత్యువును వలె చేపట్టి తిని. ఎంతటి హీనుడు, ఎంతటి కామకుడు, ఎంతటి దుష్టబుద్ధి గలవాడు ఈ రాజు! తన ముద్దుల కుమారుని రాముని భార్యకై అడవులకు పంపుచున్నాడిదేమి పాపమోయని ఎల్లలోకముల నుండి జనులను నన్నెల్లప్పుడూ దూషింపకయుందురా. అనేక వ్రతములతోనూ బ్రహ్మచర్య నియమములతోనూ బాధనొందిన కుమారుడిప్పుడు సుఖపడవలసిన సమయంలో అడవుల పాలయ్యనే. మహానుభావుడైన రాముడు పాపభూయిష్ఠుడనైన నాకేల పుట్టెను. అయ్యో ఓ వామాక్షి, నా కారణముననే తండ్రిలేని వాడగుచున్నాడు గదా. అడవులకు వెళ్ళుము కుమారాయని నేను చెప్పగా అట్లనే ఎనునుగాని రెండవ మాట చెప్పడు గదా.
అట్లు కాక రామచంద్రుడు ప్రతికూలమైన మాటను చెప్పువాడైన నాకెంత మేలు చేసిన వాడగును. కలంకము లేని వాడొకటచే రామచంద్రుడు నా తెలివి తక్కువ విధానమును తెలుసుకొనడు. అయ్యో, అడవులకు వెళ్ళమనగానే ఎటులనే ఎనును గాని ఎందులకు వెళ్ళవలనని కూడా ఎడుగడుగదా. రాముని అరణ్యములకు పంపిన వెంటనే ఎల్లజనుల చేత నిందింపబడుటను సహింపలేని సాటిలేని పాపాత్ముడనగు నన్ను తప్పక మృత్యుదేవత యముని గృహమున కీడ్చుకొని పోవును. నేను యమపురమునకు రామచంద్రుడు వనములకు వెళ్లిన తరువాత నా భార్యనందరను నీవే విధముగా కష్టపెట్టదవోయని నా మనస్సు కలత చెందుచున్నది. రాముడు అడవికి వెళ్ళినచో నేను చచ్చిపోవట యథార్థము. మాతోడనే కౌసల్యను మృతిని బొందును. ఎల్ల వేళలందు లక్ష్మణుడు రాముని విడిచియుండడు. అందుచేత నతడన్నతోడనే అడవులకు వెళ్ళును. శత్రుఘ్నుడు మునిపే భరతునితో వెళ్ళను గదా. అక్కట భర్తయును పుత్రులను తనను వదిలి వెళ్ళినచో సుమిత్ర దుఃఖ సముద్రంలో మునిగినదై నా వెంటే యమపురికి వచ్చును. నన్ను, కౌసల్యను, సుమిత్రను, మంచి గుణములు గల 3 కుమారులను ఎక్కువైన దుఃఖంలో ముంచి నీవే సర్వసుఖములను అనుభవించుచు అందరును చీచీ అనుచుండగా నుండుము. శ్రీరాముడును నేనును లేనటువంటిదై స్థిరమైనదియు గౌరవింపబడినదియు సద్గుణములచే ప్రకాశించినదియు ప్రశాంతమైనదియు నగు రఘురాజుల వంశము పాడుబడగా నీవి రాజ్యము నేలుకొనుము. రాముడు అడవులకు వెళ్ళుట నీ కుమారుడు నాకిష్టమైన ఎడల నేను చనిపోయిన వెంటనే నా ఉత్తర క్రియలను నీ కుమారుడు చేయకుండుగాక. ఓసి దుష్టురాలా, ఓసి నాపగదానా, నేను చచ్చిపోగా రాముడు అడవికి వెళ్ళగా నీవు విధవవై నీ పుత్రునితో కూడి ఈ సర్వరాజ్యమును కోరిక తీరునట్లుగా నేలుకొనుము. గొప్పనైన అపకీర్తియు దృఢమైన పరాభవమును ప్రజల చేత నిందయును ఓసి పాప ప్రవృత్తి కలదానా, నీ రూపము ధరించి నా ఇంట మహాపాపాత్ముని ఇంటి యందు వలె నిలిచినవి. గుర్రములను రథములను గజములను నెక్కి సంచరించునట్టి నా కుమారుడు అనాథుని వలె ప్రక్కన తోడు లేకుండగా నొంటరిగా ముండ్లతోనూ రాళ్లతోనూ నిండియున్న అడవులయందు పాదములు బొబ్బలెక్కునట్లుగా పాపమెట్లు సంచరించగలడు. నా కుమారుడు పొంకముగా భోజనము చేయు వేళలో కుండలములతో నందముగా నలంకరించుకున్న వంటవారు మంచి మనసులతో నేను ముందు వడ్డించదను అని వంతులు వేసుకొనుచు నెల్లప్పుడును ప్రశస్తమైన సుందరమైన మృదువుగానున్న ఎన్నమును పానమును పెట్టుచుండా తీసుకునివాడు. అట్టులుండు నా సుతుడు అడవుల మధ్య నుండు చెట్టు చెట్టునకు పెద్ద గుట్టకు తిరుగుచు కారము చేదు వగరు నుట్టిపడు పచ్చికాయలను నేలలో త్రవ్విన కంద మొదలైన దుంపలను తీసుకొని ఎట్టులో పొట్ట నింపుకొని దేవిరిగొట్టువాని వలె నెట్లు తిరుగునో గదా. ఎంతయో విలువగల వస్త్రములను మనస్సునకు ఆనందం కలుగునట్లు ధరించి ఎక్కువైన సుఖమును పొందు శ్రీరాముడు కావిరంగు గుడ్డలను బొంతల మాదిరిగా కట్టుకొని ఏ ప్రకారముగా నీ భూమి మీద సంచరించును. ఈ భూమిని భరతుడేలుచుండగా రాముడు అడవులకు వెళ్ళుటయా. అయ్యో, ఓ కుటిలమైన బుద్ధిగలదానా, నీకెవ్వరు చెప్పిరే ఇటువంటి దారుణమైనదియు నెన్నడూ నూహించినదియు నగునాలోచన. స్త్రీలు క్రూరమైన మనస్సు గలవారనియు నెల్లప్పుడు తమ మంచినే కోరుదురనియు నతిగుప్తముగా నింతైన కీడు కలుగజేయుదురనియు లోకములో నందురుగాని ఇస్సి నేనట్లు భూమియందు గల స్త్రీలందరిలోనూ నేరములను పల్కబోను. ఓ మృత్యుదేవత, ఒక్క భరతుని యొక్క తల్లికి మాత్రమే ఇటువంటి నింద జల్లును. ఓసి క్రూరచిత్తురాలా, నన్నిట్లు బాధించుటకు గాను మనస్సులో గట్టిదైన పట్టుపట్టితివా. ఓ దుష్టురాలా, అనర్థములు కలగజేయు కార్యములను చేయదానా, నీ మంచిని మాత్రమే కోరుకొనుదానా. ఎప్పుడైనను ఏ సమయమునందైనను నాయందుగాని సర్వలోకములకు మంగళములను గూర్చినట్టి రఘురాముని ఎందుగాని అన్యాయమైన పనిని జూచితివా. నీవి ప్రకారముగా నన్ను బాధించుటయును నేను రాముని అడవులకు బారద్రోలుటయును ఈ లోకమును నుండి వారు చూచినచో నిజముగా భర్తయందు ప్రేమగలవారయ్యు స్త్రీలు భర్తలను విడిచిపెట్టుదురు. తండ్రులు కడుపారా కన్న బిడ్డలనైనను దయలేని వారే విడిచిపెట్టెదరు. ఓ నిందితమైన చరిత్రగలదానా, భూమి తనయ భర్తయైన రాముని దుఃఖమనుడు సముద్రంలో మునిగిన వానినిగా చూచి జనులందరూ నిన్ను కోపంతో చూడకుందురా. ఓ అనర్థములకు మూలమైన దానా, దేవకుమారుని వంటి రూపము గలవాడును దివ్యమైన అలంకారములతో సుందరముగానున్నవాడును సీతాదేవి భర్తయ్యగు నా కుమారుడు నా దగ్గరకు వచ్చిచుండగా జూచి మనస్సులో తలంచుకొని పొంగిపోయేడు వాడను. నా ఎదుట రాముని జూచినంతనే నాకు పడుచుదనము వచ్చినట్లనిపించుచుండును. సూర్యుడు లేకున్నను వర్షించుటకు ఇంద్రుడు లేకున్నను జగత్తు నిల్చునుగాని అడవికేగు రాముని జూచి ఒక్కడైనను ప్రాణములతో నుండునా.
అయ్యో, నా నాశనమును గోరుదానిని, మన్నింపరాని శత్రువును, పాపాత్మురాలిని, నిన్ను అకస్మాత్తుగా వచ్చు మృత్యుదేవతను వలె నా ఇల్లు చేరనిచ్చితిని. ఓసి విపరీతమైన నడవడి గలదానా, క్రూరమైన విషంతో కూడిన గొప్పదైన భుజంగమును తొడమీద నుంచుకున్నట్లుగా నిన్ను తీసుకొని వచ్చినందున నేనిట్లు చచ్చినవాడినైతిని. రాముని, లక్ష్మణుని నన్ను తిరస్కరించి ఈ పట్టణమునందును, రాష్ట్రమునందును, భూమి అందును గల బంధువులనందరినీ చంపి ఈ భూమండలమును నీ కుమారుడే ఏలనిమ్ము. నీవు కూడా ఓ కామిని, నా శత్రువుల మనస్సులను అగాధమైన సుఖసముద్రములో ఓలలాడింపుము. ఓ కఠినమైన మనస్సు గలదానా వినుము. పుండుపై కారము జల్లినట్లు నన్ను అటమటింపజేయుదువా? హెచ్చు రోషముతో భర్తయ్యను గౌరవం లేకుండా ఇట్లు కష్టపెట్టుదువా? ఓసి కుటిలమైన మనస్సు గలదానా, నీ నోరు వేయి ముక్కలై తొందరగా భూమిపై బడునుగాని నిల్వజాలదు. రాముడు చెడ్డ మాటలాడడు, ఎప్పుడును ఎవరికిని కీడుగలుగు మాటలన్నాడి ఎరుగడు, ఎవ్వరిని మనస్సు నచ్చునట్లు మాట్లాడడు, పెద్దలు చెప్పు మాటలకెదురు చెప్పడు, మంచి గుణములనొక్కదానిని కూడా వదిలిపెట్టడు. నా కుమారుడగు రఘురాముడు అందరకు నిష్టమైన వాడు. వానిని నిందించుటకు నీకు నోరెట్లు వచ్చినదే గయ్యాలి గంప. నీవు చచ్చదవేమి చావుము. నీవు మిక్కిలిగా మండిపోదువేని మండిపొమ్ము. మిక్కిలి తాపమును బొందెదవేని పొందుము. పెద్ద పర్వతము మీది నుండి వేగముగా 1000 ముక్కలుగా నెయ్యి దూకుము. అంతేకాని నీవు కోరినట్లు నీ ఇష్టమును చేయజాలను సుమా. కైకేయరాజు యొక్క వంశమును కలుషితము చేసిన దానా, నీవు వాడి అయిన కత్తివాదర వలె క్రూరురాలవు, ఎప్పుడునూ చెడ్డమాటలు గలదానవు, మిక్కిలి కఠినమైన దుష్టమైన మనస్సు గలదానవు, అపకారము చేసి సొంత కులమునే నాశనము చేయుదానవు, నా మనస్సునకు మిక్కిలి అప్రియమైన దానవు, విరసురాలవై నా మనస్సును మూలముట్టుగా కాల్చదవా? అటువంటి నీవు చచ్చటయే మంచిది. ఓ కైక, నా కుమారుడు వనములకు వెళ్ళగా నేను బ్రతికియుండుటే కల్లా. ఇది నిజము. నా సౌఖ్యము మాట చెప్పనేమిటికి? నేనొకవేళ బ్రతికియున్నను, నీతో నాకేమి పని? నా కనిష్టమును చేయకుము, మరల మరల నీ పాదములకు మ్రొక్కెదను అని ఈ విధముగా రాజు హాయని అనాథవలే నేర్చుచు తాను చెప్పినట్లు వినకపోవునట్టి ఆ కైక చేతిలో చిక్కి దుఃఖించి చాచిన ఆమె పాదములపై పడబోయి ముట్టుకొనక రోగముచే బాధపడువాడో ఎన్నునట్లు మహాదుఃఖముతో నిండిన హృదయం గల వాడై భూమిపై బడెను. అయోధ్యాకాండము 12వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.